అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సోమవతి అమావాస్య గురించి తెలుసుకుందాము. మార్గశిర మాసంలో వచ్చే అమావాస్య సోమవారం రోజున రావడంతో దీన్ని సోమావతి అమావాస్య అంటారు. శివునికి ఇష్టమైన సోమవారంతో వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అంటారు. ఈ సమయంలో పవిత్రమైన నదీ స్నానం ఆచరించి పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తారు. సోమావతి అమావాస్య రోజున శివారాధనతో పాటు సంపదను పెంచుకునేందుకు సమయం శుభప్రదంగా ఉంటుంది. ఈ అమావాస్య ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాము. మార్గశిర మాసం కృష్ణపక్షంలో అమావాస్య తిథి డిసెంబర్ 30 తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే డిసెంబర్ 31 తెల్లవారుజామున ముగుస్తుంది. ఈ తిథి ప్రకారం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి డిసెంబర్ 30వ తేదీన సోమవారం రోజున సోమావతి అమావాస్య జరుపుకుంటున్నాము. ఈ ఏడాది ఇదే చివరి అమావాస్య కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. సోమావతి అమావాస్య రోజున సూర్యోదయంలోపు తలస్నానం చేయాలి. అనంతరం పరమేశ్వరుడిని పూజించాలి. ఈ రోజంతా ఏ సమయంలోనైనా చెట్లను నాటొచ్చు. అదేవిధంగా రావి చెట్టుకు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయాలి. రావి చెట్టుకు నూలు దారాన్ని చుట్టాలి. అనంతరం భగవంతుడికి పూజించిన పండ్లను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో పేదరికము తొలగిపోయి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈసారి సోమవతి లేదా మార్గశిర అమావాస్య వేళ కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి. అందులో వృద్ధి యోగంతో పాటు ఏర్పడుతుంది. ఈ సమయంలో శివయ్యను పూజించడం వల్ల మంచి ఫలితాలు రానున్నాయి. ఈ అమావాస్య వేళ చెట్లను నాటడం వల్ల అదృష్టం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల దేవతలు పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. ఈ అమావాస్య కాలంలో అశ్వత్థ, వేప, అరటి, మర్రి, తులసి, ఉసిరి చెట్లను నాటడం శ్రేయస్కరం. కొన్ని పరిహారాలను పాటించాలి. సోమావతి అమావాస్య రోజున మీ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించేందుకు రాళ్ల ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఉప్పుకు సంబంధించిన పరిహారం ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని చాలామంది చెబుతారు. అమావాస్య రోజున సాయంత్రం 1/2 లీటర్ నీటిలో 50 గ్రాముల ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఈ పర్వదినాన నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని తినిపించడం వల్ల మన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. సోమవతి అమావాస్య రోజున సాయంత్రం సంధ్యావేళలో ఈశాన్య దిక్కులో గోవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో పాటు మన సంపద కూడా పెరుగుతుంది. సోమావతి అమావాస్య శివారాధనకు విశిష్టమైనది. అత్యంత అరుదుగా వచ్చే సోమావతి అమావాస్య రోజు చేసే శివారాధన ఇంట్లో ప్రతికూల శక్తుల కారణంగా కలిగే అశాంతిని, దారిద్ర్య బాధలను పోగొడుతుందని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చేస్తే సుఖ సంతోషాలు కలుగుతాయో ఈ కథలో తెలుసుకుందాము. సోమావతి అమావాస్య పురాణ కథనం. దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన కుమార్తె సతీదేవిని, అల్లుడైన పరమశివుణ్ణి ఆహ్వానించకుండా వారిని అవమానిస్తాడు. శివుడు వద్దన్నా వినకుండా యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్ళిన సతీదేవి అవమానానికి గురై శరీర త్యాగం చేస్తుంది. సతీదేవి మరణవార్త తెలిసి ఆగ్రహించిన శివుడు తన జటాజూటం నుంచి వీరభద్రుని సృష్టిస్తాడు. సమస్త ప్రమద గణాలతో కలిసి వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగానికి వచ్చిన వారందరినీ చితకబాదుతాడు. శివుడు అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివగణాల చేతిలో చంద్రుడు కూడా చావు దెబ్బలు తింటాడు. ఆ సమయంలో ఒంటి నిండా గాయాలతో తీవ్రమైన బాధతో చంద్రుడు పరమశివుని శరణు వేడుకుంటాడు. చంద్రుని అవస్థను చూసి మనసు కరిగిన భోళాశంకరుడు త్వరలో రానున్న అమావాస్యతో కూడిన సోమవారం నాడు తనకు అభిషేకం జరిపిస్తే తిరిగి చంద్రుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడనే అభయమిస్తాడు. ఆనాటి నుంచి సోముడు అంటే చంద్రుని పేరిట సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమావతి అమావాస్య జరుపుకుంటున్నారు. సోమావతి అమావాస్య పూజకు శుభ సమయాలు. సోమావతి అమావాస్య పూజకు ఉదయం 5 గంటల నుంచి 7:30 గంటల లోపు కానీ, ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల లోపు కానీ,
ఉదయం వీలు కాని వారు సాయంత్రము 4 గంటల తర్వాత కానీ చేసుకోవచ్చు. సోమావతి అమావాస్య పూజా విధానం. సోమావతి అమావాస్య రోజున నదిలో స్నానం చేసి పరమశివునికి గంగాజలంతో పంచామృతాలతో అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. వ్యాస మహర్షి రచించిన శివపురాణం ప్రకారం సోమావతి అమావాస్య రోజు పుణ్య నదుల్లో స్నానం ఆచరించిన వారికి 1000 గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుందని తెలుస్తుంది. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. అమావాస్య రోజున రావి చెట్టుకు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే దరిద్రం పోతుంది. రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. వీలు కాని వారు శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది. శివకేశవులకు నైవేద్యంగా సమర్పించిన పండ్లను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ రోజున ఇంటికి ఈశాన్య దిక్కులో సాయంత్ర సంధ్యా వేళలో ధనలక్ష్మీదేవి ప్రీతి కోసం ఆవునేతితో దీపం వెలిగించి ఆ ప్రమిదలో కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం వేసి నమస్కరించుకుంటే దరిద్రం పోయి ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది. సోమావతి అమావాస్య నాడు అన్నదానం చేస్తే అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధనతో పాటు కొన్ని పరిహారాలు చేస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.